హాయ్! వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఇగురండి. ముందు మనం కర్రీకి కావాల్సినంత ఆయిల్ ఒక 3 గరిటెలు ఆయిల్ తీసుకున్నాను. అందులో పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. అందులో పచ్చిమిర్చి, ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా వేపుకోవాలండి. ఇది లైట్‌గా ఎర్రగొచ్చేంత వరకు వేపుకోవాలి. ఇందులో కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇందులో టమాటాలు యాడ్ చేయాలండి, సన్నగా కట్ చేసుకున్నవి. నేను 4 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. మనకి టమాటాలు తొందరగా మగ్గాలంటే నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నానండి, ఒక 2 స్పూన్లు. మనకు ఉప్పు యాడ్ చేస్తే మనకి టమాటాలు తొందరగా మగ్గుతాయి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. మనకి కర్రీ సరిపడంత ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి బాగా కలుపుకొని మనకు టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అయితే మనకు టమాటాలు మగ్గిపోతాయి. మనకి టమాటాలు అయితే సగం ఉడికినాయండి. అందులో ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. వన్ స్పూన్, ఇంకొక స్పూన్, 2 స్పూన్లు అయితే కారం యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే మనం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1½ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మసాలాలన్నీ కలుపుకొని మనం మగ్గించుకోవాలండి. 2 నిమిషాలు. అంతలోకి మనకి టమాటాలు కూడా ఉడికిపోతాయి. చూడండి, ఇప్పటికి టమాటాలు అయితే మెత్తగా మ్యాష్ అయిపోయింది. మనం పండుగ తీసుకోవాలండి, ఎర్రగా ఉన్నాయంటేనే తొందరగా మనకి ఉడికిపోయి టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి మసాలా పచ్చివాసన పోయి ఇలా నూనె పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, మనకు ఆయిల్ అయితే పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం గోరువెచ్చని నీటిలో కడుక్కున్న క్యాలీఫ్లవర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం గోబీని యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత సిమ్లో మగ్గించుకోవాలండి. మనకి ఇది క్యాలీఫ్లవర్ ఎగురు కాబట్టి సన్నటి మంట మీద మనం ఉడికించుకోవాలి. మనం క్యాలీఫ్లవర్ని 5 నిమిషాలు మగ్గించుకున్నాక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనకి క్యాలీఫ్లవర్ ఉడకాలి కాబట్టి ఎక్కువ అవసరం లేదు. నేను ఇందులో సగమే యాడ్ చేశాను. ఇప్పుడు మనము క్యాలీఫ్లవర్ని కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుంటే మనకి ఈ వాటర్తో అయితే మనకి క్యాలీఫ్లవర్ ఇగురు అయితే రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, చూడండి, మనకి వాటర్ అంతా ఇంకిపోయేసరికి మనకి క్యాలీఫ్లవర్ అయితే ఉడికిపోయింది. మధ్య మధ్యలో మళ్ళీ మనం కలుపుతూ ఉండాలండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఉప్పు, కారం అన్నీ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మన కర్రీ అయితే అయిపోవచ్చిందండి. చివరిగా మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకు వాటర్ ఏమి లేకుండా మనకి కర్రీ అయితే చిక్కగా వచ్చేస్తుందండి. మనకి కర్రీ నేనైతే చపాతీలు చేస్తాను నైట్ డిన్నర్కి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా
కాలీఫ్లవర్ పులుసు ఫ్రై కాకుండా ఇలా ఎగురు కూడా ట్రై చేయండి. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మీకు ఆర్ఆర్ వ్లాగ్ 28 అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మన కర్రీ అయితే అయిపోయింది. ఇలా ఆయిల్ మొత్తం పక్కకు వచ్చేయాలి పైకి. అప్పుడే మన గ్రేవీ అయితే అయిపోయినట్టు. థ్యాంక్ యూ. చూడండి, మనకి కాలీఫ్లవర్ ఎగురు అయితే రెడీ అయింది. ఎక్కువ గ్రేవీ లేకుండా ఎగురులాగా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.